ఎంటర్టైనర్స్ ఫైటర్స్గా మారుతున్నారు. అండ్ మోర్ ఓవర్ నిన్న జీరోస్ అనుకున్న వాళ్ళు ఈరోజు హీరోస్గా మారుతున్నారంట. నా మాట కాదు, మానస్ మాట అనమాట. సో నిన్న బిగ్ బాస్లోకి మానస్ అండ్ ప్రియాంక జైన్ వచ్చారు. అఖిల్ సార్థక్ వాళ్ళలా కాకుండా వీళ్ళైతే కరెక్ట్ జస్టిఫికేషన్, ఒక జడ్జిమెంట్ ఇచ్చారనమాట. మోర్ ఓవర్ అవినాష్ బాగా నచ్చాడు నిన్న. తేజ కూడా ఓవర్ యాక్షన్ చేశాడు. వీటన్నిటి గురించి డీప్గా డిస్కస్ చేసుకుందాం. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఎపిసోడ్ 88 గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఎపిసోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది ఎంటర్టైనర్స్. వీళ్ళు జస్ట్ ఎంటర్టైనర్స్ మాత్రమే, మీరు కామెడీ చేయడం మాత్రమే, మీరు ఆటగాళ్ళు కాదు అని ముద్ర పడిన వాళ్ళు ఈరోజు ఆటగాళ్ళుగా ప్రూవ్ చేసుకుంటున్నారు. అందరినీ డామినేట్ చేస్తున్నారు. నిన్న రోహిణి, ఈరోజు అవినాష్. సో టికెట్ టు ఫినాలే టాస్క్స్ జరుగుతున్నాయి కదా, మీ అందరికీ తెలుసు. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి వీళ్ళకి టికెట్ టు ఫినాలే టాస్క్స్ అయితే పెడుతున్నారు. ఫస్ట్ టికెట్ టు ఫినాలే కంటెండర్ కింద రోహిణి గెలిచింది. ఇప్పుడు సెకండ్ టికెట్ టు ఫినాలే కంటెండర్ కింద అవినాష్ గెలిచాడనమాట. సో బాగా ఆడాడు. నాకు బాగా ఆడాడు అంటే ఇది కొంచెం మరీ సూపర్బ్ అని అనడం కంటే మిగిలిన వాళ్ళు కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. బట్ ఏంటంటే కొంచెం తనకి బిగ్ బాస్ ప్రక్రియ ప్రకారం ఏంటంటే కొంచెం ప్రయారిటీ కూడా అవుతుంది. ఫస్ట్ గేమ్ ఎవరైతే నగ్గుతున్నారో సెకండ్ గేమ్ కూడా వాళ్ళే నగ్గేలాగా బిగ్ బాస్ అయితే ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా నేను ఎపిసోడ్ స్టార్ట్ అవడమే మన తేజ ఒక మాట అంటున్నాడు. ఏంటంటే ఏంటి ఫ్యామిలీ వీక్ ముందు అందరూ ఒకలా ఉన్నారు, ఇప్పుడు అందరూ మారిపోతున్నారు, వాళ్ళలో చేంజెస్ వచ్చేస్తున్నాయి, వాళ్ళ ఆటల్లో చేంజెస్ వచ్చేస్తున్నాయి, బయట అందరూ ఆడియన్స్ చూస్తున్నారు, ఏంటి ఇది మార్పా, ఇది ఫేకా, ఇంతకుముందు ఫేకా, ఇప్పుడు ఫేకా, రకరకాల పాయింట్లు రైజ్ చేసి ఏదో హైలైట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. మ్యాటర్ ఏంటంటే అసలు ఫ్యామిలీ వీక్ నుంచి ఫ్యామిలీ వచ్చి ఇన్పుట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఆట ఇంప్రూవ్ చేయడానికే, ఆటగాళ్ళు మారడానికే, వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటాయి మార్చుకోవడానికే బిగ్ బాస్ ఇచ్చే అవకాశం, బిగ్ బాస్ కల్పించే అవకాశమే అది. బిగ్ బాసే లోపలికి వెళ్ళి కొంచెం వరకు చెప్పండి, ఇంతవరకు చెప్పండి అని చెప్తారు. వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మారాలి, వాళ్ళలో మార్పు రావాలి, కొన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎవడో కరెక్ట్ చేసుకుంటాడు అనేది కూడా టెస్టింగే. ఇప్పుడు తప్పులు చాలామంది చేస్తారు. బట్ తప్పులు చేసిన వాళ్ళు, తప్పుల్ని ఎవరైతే రెక్టిఫై చేసుకుంటున్నారో వాళ్ళు గొప్పోళ్ళు. మనందరం జీవితంలో తప్పులు చేస్తాం. ఎవరైతే రెక్టిఫై చేసుకుంటారో వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళు. ఎవరైతే రెక్టిఫై చేసుకోకుండా అదే తప్పుని కంటిన్యూ చేస్తున్నారంటే వాళ్ళు కొంచెం ఫూలిష్ అని అర్థం. సో ఇది కూడా అదే ప్రక్రియ. బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీస్ని రప్పించి వాళ్ళ తప్పులు ఏంటనేది చెప్తూ ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ దో మీరు నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్ చూసినా ఆ వీక్లో జరిగిన తప్పుల్ని నాగార్జున గారు ఎత్తి చూపుతూ ఉంటారు. చాలామంది కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి ఇప్పుడు ఫేక్ అని అర్థమా? కరెక్ట్ చేసుకుంటున్నారంటే ఫేక్ అని అర్థమా? అది కరెక్షన్ అనమాట. టేస్టీ తేజ ఏదో హైలైట్ అయిపోదాం, వీళ్ళందరూ జెన్యూన్గా ఆడట్లేదు, నేను ఒక్కడిని జెన్యూన్గా ఆడుతున్నాను, మేమే ఆడుతున్నాం అని పోర్ట్రే చేద్దామని అనుకున్నాడు. సంథింగ్ కొంతమందిని పర్టికులర్గా టార్గెట్ చేసి ఈ మాట అని ఉంటాడు. వాళ్ళందరూ మారిపోతున్నారు, ఇప్పుడు ఇలా ఆడుతున్నారు. ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే నిఖిల్ గురించి ఆలోచించండి. ఇప్పుడు నిఖిల్ ఎప్పుడు ఫస్ట్ నుంచి అందరితో కలిసే ఉంటాడు. కొంచెం వాళ్ళ మదర్ చెప్పిన తర్వాత గౌతమ్ని నీ పాయింట్ కాకుండా వేరే వాళ్ళ పాయింట్, లైక్ యష్మి పాయింట్ ఆఫ్ వ్యూలో తన గురించి దీని గురించి నామినేట్ చేయకన్నారు. సో నిఖిల్ అలాంటివి కొన్ని తీసుకుని ఉంటాడు. బికాజ్ అది కరెక్షన్ అనమాట. నీకు అవసరం లేదు, అది నువ్వు అనవసరంగా బ్యాడ్ అవుతావు తప్ప నీకు అవసరం లేదు. నీకేమన్నా హర్టింగ్గా రియల్గా అనిపిస్తే నువ్వు చెయ్యని చెప్పి. సో అలా గౌతమ్కి ఏం చెప్పారు వాళ్ళ బ్రదర్, నువ్వు ఖచ్చితంగా ప్రతి పాయింట్ని రైజ్ చేయి, నువ్వు పక్కన కూర్చోకు, సైలెంట్గా కూర్చోకు, నువ్వు ఆటలో లేకపోయినా సరే ఏదో ఒక తప్పు వెతికి రైజ్ చేయి, తప్పు ఏదన్నా కనిపిస్తే రైజ్ చేసి నీ పాయింట్ రైజ్ చేయి, నువ్వు హైలైట్. గౌతమ్ అప్పటి నుంచి చూడండి, మీరు ప్రతిరోజు ఏదో ఒక దానిలో పాయింట్ రైజ్ చేస్తూనే ఉన్నాడు. మొన్న నాగార్జున గారు కొంచెం తిట్టేసరికి కొంచెం డౌన్ అయినట్టుగా అనిపించాడు. మళ్ళీ ఇమీడియట్గా తర్వాత కూడా రైజ్ అవుతూనే ఉన్నాడు. సో ప్రతి ఒక్కరూ ఇన్పుట్స్ తీసుకున్నారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అదే గౌతమ్ సైలెంట్గా కూర్చుని ఉంటే ఇప్పుడు ఈ విన్నింగ్ రేస్లో వెనకబడిపోతూ ఉంటాడు కదా బేసిక్గా ఆలోచిస్తే. సో గౌతమ్ కూడా తన బయట గేమ్ తనకి ఎలా హైలైట్ అవుతుంది అనేది గమనించి ఆయన కూడా ముందుకొచ్చి ప్రతి పాయింట్ ఏదైనా తప్పు అనిపిస్తే వచ్చి మాట్లాడడం, వాయిస్ రైజ్ చేయడం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరూ కోరుకునేది ఏంటంటే మనకి ఇన్పుట్స్ వచ్చినప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇది ఆడియన్స్కి నచ్చుతుంది, నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంతే. బట్ పర్సనాలిటీని ఎవరు చేంజ్ చేసుకోరు. అంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ అందరినీ ప్రేమించే వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ప్రేమించే వ్యక్తులు ఉంటారు, వాళ్ళ కోసం నేను ద్వేషించాలి,
అందరినీ ద్వేషించాలి, అందరితో గొడవలు పెట్టుకోవాలి, ఆడియన్స్ కోసం గొడవలు పెట్టుకోవాలనేది తప్పు అనమాట. సో అది చేయడం తప్పు. బట్ ఏంటంటే చిన్న చిన్న కరెక్షన్స్ మార్చుకోవడం అనేది లైఫ్లో ఎవరికైనా తప్పులు చేసినప్పుడు మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోమనే చెప్తూ ఉంటారు అందరూ. సో అది జరిగేది. దానికి ఏదో తేజ కొంచెం ఓవర్ చేసి ఏదో చెప్పాడనమాట, చెప్పడానికి ట్రై చేశాడు. బట్ అది కంప్లీట్ తేజాస్ నాన్ సెన్స్. తన మాస్టర్ మైండ్లో అంటే ఆడియన్స్కి నాన్ సెన్స్ అనిపించే థాట్ అయితే వచ్చిందనమాట. ఓకే, అది పక్కన పెడితే ఇంకో పాయింట్ అన్నాడు అఖిల్. మొన్న అఖిల్ వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అనమాట. ఏమంటే నిన్న జీరోలు అనుకున్న వాళ్ళే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, నిన్న జీరోలు అనుకున్న వాళ్ళు ఈరోజు హీరోలు అయిపోతున్నారు అని చెప్పి సంథింగ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనోడేమనుకున్నాడంటే ఓకే అన్న నీ గురించే చెప్పాడేమో అని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. తేజ అవినాష్ గురించి అనమాట. బట్ అక్కడ మెయిన్ ఏంటంటే నాకు తెలిసి మెయిన్ థింగ్ అవినాష్ హీరో ఇప్పుడయ్యాడు నిజంగా. ఆ మార్నింగ్ ఫస్ట్నే తేజ ఆ డైలాగ్ చెప్పాడు, అన్న నీ గురించేనేమో అన్నాడు అని అనిపిస్తుంది అని అన్నాడు. ఈవినింగ్కి చూస్తే నిజంగానే అవినాష్ హీరో అయ్యాడు. అంటే టాస్కుల్లో గెలిచి నెంబర్ 2 కంటెండర్ అయ్యాడు టికెట్ టు ఫినాలేకి. బట్ అఖిల్ వీళ్ళ మాటలన్నది దేని గురించి అంటే ఖచ్చితంగా గౌతమ్ గురించే. బికాస్ గౌతమ్ ఆ రోజు ఎలిమినేట్ అయిపోయాడు. కాకపోతే ఏంటంటే మణికంఠ తను సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడు కాబట్టి, సెల్ఫ్ ఎవిక్షన్ చేసుకున్నాడు కాబట్టి గౌతమ్ హౌస్లో ఉండాల్సి వచ్చింది. హౌస్లో ఉన్నాడు ఇప్పటికీ. సో అది షాక్ అయ్యాడు అనమాట. మొన్న ఎలిమినేట్ అయిపోయిన వ్యక్తి ఈరోజు ఏకంగా విన్నింగ్ రేస్లో ఉన్నాడు, విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడుతూ చెప్పాడనమాట మనోడు క్లియర్గా. ఓకే, నిన్న జీరోలు ఈరోజు హీరోలు అయిపోతున్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, సీజన్ మొత్తం ఈ సీజన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందన్నట్టు చెప్పాడనమాట. సో దానికి మనోడు తేజ అవినాష్ అని అన్నాడు. బట్ అవినాష్ ఎండ్ ఆఫ్ ద డే తను ప్రూవ్ చేసుకున్నాడు, నిజంగానే జీరో నుంచి హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. నాకు బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ రోహిణి అవినాష్ ఇద్దరు కూడా ఎంటర్టైనర్స్ మాత్రమే, జోక్స్ వేస్తారు అంతే, మీరు ఆటగాళ్ళు కాదు అని ముద్ర వేసింది ఎవరంటే ఎక్కువగా ఈ నామినేషన్స్లో వాళ్ళు పృథ్వీని నామినేట్ చేసినప్పుడు పృథ్వీ అన్నాడు ఈ మాట. పృథ్వీని నువ్వు గేమ్ ఏం కనిపించట్లేదు, నీ నుంచి నువ్వేం కనిపించట్లేదు హౌస్లో అంటే పృథ్వీ రివర్స్లో అన్నాడు. అంటే పృథ్వీ కావాలని వాళ్ళని బ్యాడ్ చేయడానికి అనలేదు. ఎప్పుడు అన్నాడంటే పృథ్వీని వీళ్ళు ఏమనేవారు అంటే నువ్వు టాస్కుల్లో తప్ప ఎక్కడా కనిపించట్లేదు, నువ్వు టాస్కుల్లో అగ్రెసివ్గా ఆడేస్తున్నావు, మిగిలిన టైంలో అసలు నువ్వు కనిపించట్లేదు, నువ్వు పక్కన కూర్చుంటున్నావు. అండ్ మోర్ ఓవర్ విష్ణుప్రియ నేమ్ కూడా యాడ్ చేసేవారు. రోహిణి అయితే ఎస్పెషల్లీ చాలా దారుణంగా మాట్లాడింది అప్పుడు. విష్ణుప్రియ వల్లే నువ్వు సర్వైవ్ అవుతూ వస్తున్నావు, నీకు ఓట్లు ఎలా పడుతున్నాయో నాకు అర్థం కావట్లేదు, ఇప్పటివరకు నువ్వు ఎలా సర్వైవ్ అయ్యావో నాకు అర్థం కావట్లేదు, ఇలాంటి దారుణమైన మాటలు అన్న తర్వాతే మనోడు ఏంటంటే అప్పుడు దాని మీద మనోడికి ఎలాగో హెడ్ స్ట్రాంగ్. సో ఏంటంటే మనోడు రివర్స్లో వేస్తాడు, కౌంటర్ తీసుకుని వదిలేడు. మనోడుకున్న ఈగోకి ఖచ్చితంగా వేస్తాడు అవతలోడికి కౌంటర్. సో ఏం చేసేవాడు అంటే ఇమీడియట్గా మీరు ఎంటర్టైన్ చేస్తారు, అదేనా గేమ్ అంటే, గేమ్ ఆడి చూపించండి, మీరు జస్ట్ జోక్స్ వేయడానికి వచ్చారా బిగ్ బాస్ కానీ మనోడు వేసేవాడు అనమాట. బట్ ఏ పృథ్వీ అయితే ఈ మాట అన్నాడో మీరు జస్ట్ ఎంటర్టైనర్స్ మాత్రమే, మీరు గేమర్స్ కాదు, మీరు ప్లేయర్స్ కాదు, మీరు బాగా ఆడట్లేదు, ఫిజికల్ టాస్క్లు, ఇలాంటి మాటలు అన్న వాళ్ళే, అలాంటి మాటలు అన్న పృథ్వీ వాళ్ళ రేసులో ఉండగానే పృథ్వీ ముందే గెలిచారనమాట ఇద్దరు. ఏంటంటే ఇప్పుడు అవినాష్ పృథ్వీ ముందు గెలిచాడు. రోహిణికి విష్ణుప్రియకి ఎలాగో గొడవ అవుతుంది, విష్ణుప్రియ ముందు రోహిణి గెలిచింది. అండ్ మొన్న విష్ణుప్రియ పృథ్వీ మీదే రోహిణి గెలిచింది ఫిజికల్ టాస్క్లో మెగా చీఫ్ అవ్వడానికి, లాస్ట్ మెగా చీఫ్ అవ్వడానికి. సో ఏంటంటే వీళ్ళు పృథ్వీ ముందు ఒక ఎలివేషన్, పృథ్వీ ఆ డైలాగ్ వేయడం వల్ల ఇప్పుడు ఈరోజు గెలిచి వాళ్ళకి ఒక ఎలివేషన్ అనేది దక్కుతుంది. ఒక మేము ఎంటర్టైనర్సే కాదు, మేము ప్లేయర్స్ కూడా అని అయితే ప్రూవ్ చేసుకున్నారు. నాకైతే బాగా నచ్చింది బికాజ్ వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి, వాళ్ళు ఈరోజు ప్రూవ్ చేసుకున్న దాన్ని. అండ్ మోర్ ఓవర్ అవినాష్ కంపేర్డ్ టు రోహిణి, నా దృష్టిలో అవినాష్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ రోహిణి. బికాజ్ ఫార్ బెటర్ దెన్ రోహిణి అండ్ టేస్టీ తేజ. ఎందుకంటే అవినాష్ మరీ అంత బ్యాక్ బిచ్చింగ్ ఉండదబ్బా. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి మాట్లాడాలి. రోహిణి టేస్టీ తేజ ఆలోచిస్తూ ఉంటారు, ఎవరో ఒకరి గురించి నెగిటివిటీ ఎదుగుదాం, ఏదో ఒక నెగిటివిటీ వెతుకుదాం అనే ఆలోచనలో ఉంటారు. రోహిణి గురించి మనం మాట్లాడుకున్నాం మొన్న గెలిచిన తర్వాత కూడా, నిన్న టికెట్ టు ఫినాలే గెలిచిన తర్వాత కూడా బయటకు వచ్చి నబీల్ ఇలా అంటున్నాడు, వాడు ఎలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు అని చెప్పి నెగిటివ్ గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడు కూడా మెగా చీఫ్ కంటెండర్ అయిన తర్వాత తను ఏంటంటే విష్ణుప్రియ టీ షర్ట్ మీద బొక్క గురించి మాట్లాడింది. తను మెగా చీఫ్ కంటెండర్ అయ్యానని ఆనందం పక్కన పెట్టి విష్ణుప్రియ షర్ట్ మీద చిన్న బొక్క ఉంది, వాళ్ళు చూసుకోలేదు, విష్ణుప్రియ వచ్చేసింది అని చెప్పి
ఏంటంటే ఎక్కువగా పాజిటివిటీ కంటే నెగిటివ్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. ఈవెన్ టేస్టీ తేజ కూడా ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చూసాం కదా, వాళ్ళేంటి మారిపోయారు, ఇది ఫేకా అది ఫేకా, ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ ఏం చూడకుండా ఉండరు. ఏంటంటే ఎక్కువగా నెగిటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. జనాల్ని నెగిటివ్ చేయాలి, వాళ్ళ మీద కోపాన్ని వెళ్ళగక్కాలి, వీళ్ళ మీద నెగిటివిటీ చూపించాలి, వీళ్ళిద్దరు ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. బట్ అవినాష్ ఈజ్ ఏ గ్రేట్ ఎంటర్టైనర్. మొత్తం ఈ ఎంటైర్ బిగ్ బాస్ సీజన్ 8లో అండ్ అప్పుడు కూడా పాపం తను వచ్చినప్పుడు కూడా తను మంచి ఎంటర్టైనర్, ఇప్పుడు కూడా ద బెస్ట్ ఎంటర్టైనర్ మొత్తం ఈ సీజన్ 8లో. సో అండ్ మోర్ ఓవర్ ఇప్పుడైతే నాకు కొంచెం బ్యాక్ బిచ్చింగ్ తగ్గించినట్టు అనిపిస్తుంది. అవినాష్ని నేను చూస్తున్నాను కదా, ఎక్కువగా బ్యాక్ బిచ్చింగ్ చెప్పకుండా తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అది వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు నిన్న ఏమన్నాడంటే, అలా అన్న తర్వాత నాకు ఉండాలనిపిస్తుందిరా, నేను ఏదో రకంగా ఆడాలరా అన్నాడు. అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది, నాకు ఏదో రకంగా ఉండాలనిపిస్తుందిరా, నేను ఫినాలేకి వెళ్ళాలరా, ఏదో రకంగా నాకు అవసరం రా టికెట్ టు ఫినాలే అని అన్నాడు. ఎలాగైనా ఇది ఈరోజు గెలవాలి, ఇది గెలవాలి అని అన్నాడు. అన్న తర్వాత ఈవినింగ్ అయిన తర్వాత నిజంగానే గెలిచాడు, కంటెంటర్ అయ్యాడు, నాకు చాలా ఆనందంగా ఉందిరా, నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని అన్నాడు. మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయితే నాకు అవినాష్లో కనిపించింది. ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. నెగిటివ్ అంటే ఒకరి మీద నెగిటివిటీ వెళ్ళగక్కాలి, తప్పుడు పాయింట్లు ఏదో రకంగా తప్పులు ఎదగాలి అనేది కరెక్ట్ సెన్స్ కాదు. ఈవెన్ దో గౌతమ్ మీద కూడా నాకు వచ్చే కోపం, ఎందుకంటే గౌతమ్ కూడా ఆట మీద చూపించాలి అనే ఆలోచన పక్కన పెట్టి ఎక్కువగా తప్పులు ఎతికి అవతల వాళ్ళని తప్పులు ఎతికి చూపిద్దామనే ఆ సెన్స్లోనే ఎక్కువ ఆడుతూ ఉన్నాడు. అంటే ఒకవేళ తన గ్రాఫ్ అలా పెరిగి ఉండొచ్చు, బట్ అదే పట్టుకుని ఇంకా అలాగే ఎదుగుదాం అనేది తప్పు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక జస్ట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక సీఎం చనిపోయాడని చెప్పి వేరే వ్యక్తి సీఎం అయ్యాడు అనుకోండి, ఆ సింపతితో వేరే వ్యక్తి సీఎం అయ్యాడు. ఇంకా జీవితాంతం ప్రతి పాలిటిక్స్లో ప్రతి ఎలక్షన్స్ వచ్చేసరికి ఒక్కొక్కరిని చంపేసి ఆ సింపతితో సీఎం అవుదాం అనే ప్లాన్ వేసుకున్నాడు అనుకోండి, విచ్ ఈజ్ ఏ వెరీ రాంగ్ థింగ్. చాలా క్లియర్గా ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. సో సింపతితో గెలిచాను కదా, ఇప్పుడు కూడా అలాగే చేద్దాం, ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఒకరిని చంపేద్దాం, మనం సీఎం అవుదాం అంటే చాలా తప్పుడు స్ట్రాటజీ, తప్పుడు ప్లాన్. మారాలి. ఇప్పుడు ఏంటంటే నాకు అవకాశం వచ్చింది, నేను ప్రూవ్ చేసుకోవాలి, జనాల్లోకి వెళ్ళి ఆ మంచి రిమార్క్తో గెలవాలి అని అనుకోవాలి. ఇప్పుడు గౌతమ్కి అప్పుడు వచ్చింది ఏంటంటే, గౌతమ్ నిజంగా చెప్తున్నా, గౌతమ్ గ్రాఫ్ పెరగడానికి రీజన్ ఏంటంటే తెలుగు వర్సెస్ కన్నడ అనేది మెయిన్ ఫస్ట్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ యష్మిని అక్క అన్నాడు, అక్కడ కొంచెం హీరోయిక్ ఎలివేషన్స్ మన వాళ్ళు ఈ డీజే టిల్లు ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఈ మధ్యనే ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి ఓ అక్కో అన్నప్పుడు కొంచెం హైలైట్ అయ్యాడు. ఆ అక్క అనేదాన్ని యష్మికి సపోర్ట్గా నిఖిల్ రావడం, నిఖిల్కి మైనస్ అయింది, గౌతమ్కి ఇంకా పాజిటివ్ అయింది. సో అలా గౌతమ్ గ్రాఫ్ అక్కడ పెరిగింది. గౌతమ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ విన్నింగ్ రేస్లోకి వచ్చాడు. బట్ అది పక్కన పెట్టి అప్పటి నుంచి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక హీరోలాగా, ఒక వీరుడిలాగా ఆడాలి తప్ప, వాళ్ళ అన్నయ్య వచ్చి ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే చూడు వాయిస్ రైజ్ చేయంటే అది నా దృష్టిలో అయితే మరీ అంత తప్పు కాదు. అంటే మెయిన్ ఎజెండా ఏం పెట్టుకున్నాడంటే, ఇప్పుడు మనం గెలవాలంటే ఇవి చేయాలి అని అనుకుంటాం కదా, ఒక లిస్ట్ పెట్టుకుంటాం కదా, మనం ఖచ్చితంగా ఇలా ఉండాలి వారియర్ అంటే అనుకుని ఫస్ట్ ప్రయారిటీ ఏం పెట్టుకున్నాడంటే, తప్పులు జరిగితే నువ్వు వాయిస్ రైజ్ చేద్దాం, ఎక్కడైనా తప్పులు దొరుకుతాయేమో అని వెతుకుదాం అనే సెన్స్లో ఉన్నాడు. చాలా తప్పులు కావాలని ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తే వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని మీరు కావాలని ఓజీస్ అందరూ కలిసి మమ్మల్ని పంపించేద్దాం అనుకున్నారు, తప్పు నా దృష్టిలో అని చెప్పి ఒకటి. సో ఇలాంటివన్నీ చాలా రైజ్ చేశాడు మధ్యలో, అవసరం లేని చోట్ల తన వాయిస్ రైజ్ చేయడం, ఇలా ఇంటెన్షనల్గా దాన్ని ఏమంటారంటే పాయింట్స్ లాక్కుని రైజ్ చేయడం అనేది తప్పు. ఎదురుకుండా తప్పు జరుగుతున్నప్పుడు వాయిస్ రైజ్ చేయడం అనేది వీరుడి లక్షణం. బట్ కావాలని తప్పులు వెతుక్కుని ఏదో మనం ఈరోజు వాయిస్ రైజ్ చేయాలంటే తప్పు వెతకాలని చెప్పి తప్పులు వెతుక్కుని ఆ తప్పు దొరికిందని చెప్పి ఆ తప్పు లాక్కుని, అది కూడా ఎప్పుడో ఎపిసోడ్స్లో లాక్కుంటే ఎన్నో వారాల క్రితమై 5th వీక్లో అంతకుముందువి మణికంఠన్ ఎలా విసిరాడని నిఖిల్ విసిరింది ఎప్పుడో ఎక్స్టాస్క్లో, ఆ ఎక్స్టాస్క్లో కూడా తీసుకొచ్చి నువ్వు మొహాన్ని ఫేస్ డ్యామేజ్ అవ్వకూడదు మచ్చా, మనం ఆర్టిస్టులు అంటావు, నువ్వే మణికంఠన్ ఇలా విసిరావు, మొన్న అమ్మాయిల్ని పానిపట్ టాస్క్లో లాగావు అని చెప్పి ఈ పాయింట్స్ అన్నీ లాగడం ఏంటంటే ఇంటెన్షనల్గా వాయిస్ రైజ్ చేయాలి అంటే మనకు తప్పులు వెతుక్కోవాలి, ఒకవేళ ఇప్పుడు తప్పులేం దొరకకపోతే పాత తప్పులు లాక్కొద్దాం అనే ఇంటెన్షన్ అనమాట. అది విచ్ ఈజ్ ఎ వెరీ రాంగ్ స్ట్రాటజీ. నేను అందుకని గౌతమ్ విషయంలో నాకు నచ్చలేదని అన్నాను, నా ఒపీనియన్ నేను షేర్ చేసుకున్నాను. చాలామందికి అదేంటి గౌతమ్ని ఎలా అన్నావు, గౌతమ్ అని చెప్పి కొంతమంది పెట్టచ్చు, బట్ చాలామంది నాకు జెన్యూన్ రివ్యూస్ అని చెప్పి పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్ కోర్స్ 80% ఆఫ్ కమెంట్స్ మినిమం, ఆ 80% ఆఫ్ కమెంట్స్ నాకు పాజిటివ్గానే పెడుతున్నారు. బట్ నేను 20% ఆఫ్ ఆడియన్స్కి కూడా నేను ఆన్సరబుల్ కాబట్టి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను అనమాట. సో మన స్ట్రాటజీ ఇప్పుడు దాకా ఎలా ఎదిగామన్నది పక్కన పెడితే నెక్స్ట్ అన్న
ఓకే మనం ఆల్రెడీ రేస్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఒక వీరుడిలా ఆడాలి, మంచి స్ట్రాటజీ వేసుకుంటే బాగుండేది. అది నాకు నచ్చలేదు అనమాట. గౌతమ్ ఎక్కువగా ఈ నెగిటివిటీ మీద ఫోకస్ చేయడం అనేది నాకు నచ్చలేదు. అలాగే ఇక్కడ కూడా రోహిణి అండ్ టేస్టీ తేజ వీళ్ళు కూడా ఎక్కువగా నెగిటివిటీ వైపే ఆకర్షితులు అవుతున్నారు పాజిటివిటీ కంటే ఎక్కువగా. సో అదే నాకు నచ్చలేదు. బట్ వాళ్ళు మంచి ఎంటర్టైనర్స్. బట్ ఎంటర్టైన్మెంట్తో పాటు పాజిటివిటీ కూడా ఉంటే, మిగిలిన వాళ్ళ పట్ల పాజిటివిటీ ఎక్కువ ఉంటే వాళ్ళని కూడా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. బట్ అవినాష్ని నాకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది. బట్ అవినాష్ని ఏదో రకం ఐ మీన్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. నేనైతే అవినాష్ని సపోర్ట్ చేస్తాను. తన పాపం తన ఇంటెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది. తన ఫినాలేకి వెళ్ళాలి అని పాపం చాలా దృఢ సంకల్పంతో ఉన్నాడు. అలాంటి వ్యక్తి మనం కూడా వెళ్ళాలని కోరుకోవచ్చు. ఎందుకంటే పాపం చాలా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ మధ్యన ఆ నెగిటివిటీ తగ్గించుకున్నాడు. బ్యాక్ బిచ్చింగ్ చేయట్లేదు. వాడి గురించి వీడి గురించి చాడీలు చెప్పడం కొంచెం తగ్గిస్తున్నాడు. నాకు అది నచ్చింది. ఎందుకు ఇంకా అలా అన్నానంటే, నేను నబీల్ చేసిన విషయం నాకు ఒకటి నచ్చలేదు. నబీల్ ఏమైందంటే, అంటే పాపం నబీల్ కొంచెం ఇన్నోసెంట్ అనమాట. అంత మాస్టర్ మైండ్ ఒక్కొక్కసారి కొంచెం చిన్నపిల్లోడి స్వభావంలాగా అనిపిస్తూ ఉంటుంది. అది మరి నెగిటివో పాజిటివో పక్కన పెడితే, అంటే ప్యూర్గానే చెప్తున్నాడా లేదంటే కొంచెం మనోడికి కూడా ఏమన్నా కక్ష ఉంటుందా అనేది పక్కన పెడితే నాకైతే చిన్నపిల్లడి స్వభావంలా కనిపించింది. మనోడు ఫస్ట్ సుడోకు టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో అవినాష్ ఫస్ట్ టైం జరిగినప్పుడు ఎవడో సుడోకుని ఫుల్ చేయలేదు. ఎటు చూసినా 15 రావాలన్నమాట. 9 నెంబర్లు పెట్టారు. 9 నెంబర్లో సుడోకోలో అరేంజ్ చేయాలి. ఇలా 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 అంటే రోస్ వైజ్ చూసినా, కాలమ్స్ వైజ్ చూసినా, క్రాస్గా డయాగ్నల్గా చూసినా సరే ఎటు చూసినా 15 రావాలి. ఇది మనం చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఎక్కువ చేసేవాళ్ళం. చాలామందికి ఐడియా ఉంటే ఈజీగా పెట్టేయచ్చు. బట్ నాకు ఐడియా లేదు. అయితే ఏమైందంటే, అది ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు మానస్ అండ్ ప్రియాంక వచ్చారు. వాళ్ళిద్దరూ ఏం చేశారంటే, ఈరోజు టాస్క్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్కిల్ వీటి మీద బేస్ చేసుకుని పెడదామని ఫిక్స్ అయ్యారు. సో ఫిక్స్ అయిన తర్వాత ముందు సుడోకో అయితే గేమ్ స్టార్ట్ అయింది. దానికి ముందు యాక్చువల్లీ ఇద్దరిని సెలెక్ట్ చేశారు. వీళ్ళు ముందు షోల్డర్ హెడ్ అని చెప్పి చిన్న సరదాగా ఒక ఫన్నీ టాస్క్ పెట్టి వాళ్ళు యాక్టివ్గా ఉన్న వాళ్ళు, బాగా ఎంతూజియాజం చూపిస్తున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఎవరెవరంటే నబీల్ అండ్ ప్రేరణ. ఇక్కడ నబీల్ స్ట్రాటజీ బాగా ఫెయిల్ అయింది. అండ్ నబీల్ అంచనా చాలా ఫెయిల్ అయింది. ఏంటంటే నబీల్ ఏమనుకున్నాడంటే, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసిన తర్వాత, నబీల్ని ప్రేరణని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమన్నారు. నలుగురు తలపడేలాగా మీకు అపోనెంట్స్ మీరు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి అన్నారు. అప్పుడు నబీల్ ఏమన్నాడంటే, పృథ్వీ కొంచెం వీక్గా ఆడతాడు, సో ఇలాంటి మెంటల్ గేమ్స్లో అంత క్లెవర్గా ఉండడు. అవినాష్ కూడా క్లెవర్ కాదు, ఇంగ్లీష్ టాస్క్లో వస్తే ముందే దొరికేస్తాడు అని చెప్పి అన్నాడు అనమాట. స్పెల్లింగ్స్ ఇలాంటివి ఏమైనా పెడితే అని అన్నాడు. అక్కడ రాంగ్ అంచనా వేసాడు అనమాట నబీల్. అండ్ నిఖిల్ అయితే ముందే చెప్పేశాడు, నిఖిల్ని అయితే వద్దులే, నిఖిల్ కొంచెం స్ట్రాంగ్, నిఖిల్ హార్డ్, నిఖిల్తో మనం తలపడలేము అన్నట్టు మాట్లాడాడు. నిఖిల్కి విచ్ ఈజ్ ఎ వెరీ థింగ్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే అక్కడ నిఖిల్ అనేవాడు స్ట్రాంగ్ ప్లేయర్ అని వాళ్ళే చెప్తున్నారు. చాలామంది దాన్ని అగ్రీ చేయడానికి, అంటే వాళ్ళ ఇగోస్ ఒప్పుకోకపోవచ్చు, బట్ నిఖిల్ ఈజ్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ ఇన్ ద హౌస్. నా ఒపీనియన్ అయితే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇన్ ద హౌస్. మరీ మెంటల్ టాస్కుల్లో కూడా స్ట్రాంగెస్ట్ అని నేను అన్న, కానీ ఓవరాల్గా అయితే స్ట్రాంగెస్ట్ ప్లేయర్, అన్ని ఆస్పెక్ట్స్ చూసుకుంటే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇన్ ద హౌస్. సో ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే, నబీల్ అంచనా ఏంటంటే అవినాష్ అయితే దొరికేస్తాడు, ఇంగ్లీష్ పదాలకి వాటికి దొరికేస్తాడు, పెద్ద ఇలాంటి మెంటల్ స్ట్రెంత్లో దొరికేస్తాడు అనుకున్నాడు. పృథ్వీ కూడా మెంటల్ స్ట్రెంత్, ఇలాంటి స్కిల్ వైజ్ ఇలాంటి గేమ్స్లో పెద్ద ఆడ్డు అని ఫిక్స్ అయ్యాడు. తన అంచనా రాంగ్ అయింది. తను ఎంచుకున్న అవినాషే వీళ్ళందరినీ ఓడించి టికెట్ టు ఫినాలే రేస్ సెకండ్ కంటెండర్ కింద ఎన్నికయ్యాడు అనమాట. సో సుడోకు ముందు పెట్టినప్పుడు ఎవ్వరూ సరిగ్గా చేయలేదు, అందరూ గంటలు కొట్టేశారు. ముందు యాక్చువల్లీ నబీలే చాలా అత్యుత్సాహంతో ఒక చిన్నపిల్లలోకి వెళ్ళిపోయి కొట్టేసా అని చెప్పి కొట్టాడు. అక్కడ చూస్తే మొత్తం ఏం అవ్వలేదు, సరిగ్గా అవ్వలేదు. 4 అయినాయి, 4 పోయినాయి. అంటే 8 ఉంటాయి కదా, 3 కాలమ్స్, 3 రోస్, 2 డయాగ్నల్స్. సో 8, ఆ 8లో 4 అయినాయి, 4 అవ్వలేదు. సో ఆ లెక్కను చూసుకుంటే ప్రేరణ కొంచెం ఎక్కువ అయినట్టున్నాయి రోస్. ఐ థింక్ 6 ఎన్నో అయినాయి, పృథ్వీకి 5 ఎన్నో అయినాయి. బట్ ఏమైందంటే ప్రేరణకు 7 అయినట్టున్నాయి యాక్చువల్లీ, పృథ్వీకి 5 ఎన్నో అయినట్టున్నాయి. బట్ ఏమైందంటే ఆ టాస్క్ అప్పుడు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి బిగ్ బాస్ హింట్ ఇచ్చి మధ్యలో 5 పెట్టండి, మిగిలినవి మీరు అరేంజ్ చేసుకోగలరు, నేను ఒక హింట్ ఇస్తున్నా అని చెప్పి 5 పెట్టమన్నాడు మిడిల్లో. సో తర్వాత చేసిన తర్వాత ఏమైందంటే అవినాష్ సుడోకును కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ప్రేరణ, పృథ్వీ ఒకేసారి చేశారు. బట్ పృథ్వీ లేట్ చేశాడు ఆ గంట కొట్టడానికి, ప్రేరణ వచ్చి గంట కొట్టేసింది లోపు. సో నబీల్ లాస్ట్ అయ్యాడు అనమాట గేమ్లో. ఇమీడియట్గా నబీల్ ఏమన్నాడంటే, అవినాష్ నీకు ఎవరన్నా హెల్ప్ చేశారా, టేస్టీ తేజ్ ఏమన్నా హెల్ప్ చేశాడా, నువ్వు ఎలా పెట్టావని అడుగుతున్నాడు. అంటే అది కొంచెం రాంగ్ థింగ్.
అంటే అవినాష్కి ఏం చేత కాదు అనే ఫీలింగ్లో ఉన్నాడా నాకు అర్థం కాలేదు. అవినాష్ తింగరోడు, నేను మరీ అంత తింగరోడ్లాగా సొద్దపూసలా అయితే కనిపిస్తున్నాడేమో మరి అవినాష్. బట్ అవినాష్ని ఆ మాట అనడం నాకు కూడా తప్పు అనిపించింది నబీల్. అలా అంటే తను పర్సనల్గా మాట్లాడినా అదే మాట తప్పు లేకపోవచ్చు. పర్సనల్గా అడిగినా నీకు ఎవరైనా హెల్ప్ చేశారా నిజం చెప్పని అడిగినా వేరేగా ఉండేది. బట్ అంతమంది ముందు ఈవెన్ మానస్ అండ్ ప్రియాంక కూడా వచ్చారు బయట నుంచి లోపలికి ఇద్దరు. వాళ్ళందరి ముందు అవినాష్ ఎవరైనా హెల్ప్ చేశారా నువ్వు ఎలా పెట్టావంటే అవినాష్కి అంత సీన్ లేదు, అవినాష్ బుర్రకు అంత సీన్ లేదు, దద్ది అవినాష్ అనే సెన్స్లో వస్తుంది. సో అది నాకు నచ్చలేదు. బట్ ఏమైందంటే తర్వాత వెళ్ళి నబీల్ దానికి క్లారిఫికేషన్ ఇచ్చి కొంచెం సారీ అయితే అపాలజీ అయితే చెప్పడం జరిగింది. అది కొంచెం పర్వాలేదు. అంటే అది కూడా ఎలా చెప్పాడంటే కొంచెం అపాలజీ కూడా అంత సారీ అనకుండా, ఐ మీన్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నీకు అనే చనువు ఉంది, నోరు మూసుకో, నేను బాగానే ఆడాను అని నువ్వు కూడా నన్ను అనొచ్చు, ఏడు మాట్లాడుతున్నావు నబీల్ అని చెప్పి, నువ్వు నా మీద సీరియస్ అవ్వచ్చు, నీకు ఆ చనువు ఉంది, ఏమనుకోకని చెప్పి అపాలజీ అయితే ఇచ్చాడు. అపాలజీ అయితే నచ్చింది కానీ బట్ 10 మందిలో ఆ మాట అనడం నాకు నచ్చలేదు. ఆ తర్వాత ఏమైందంటే బిగ్ బాస్ ఇది ఒకటి చేస్తున్నాడు ఏంటంటే ఫస్ట్ గేమ్ గెలిచిన వాళ్ళకి ఒక ప్రయారిటీ ఇస్తున్నాడు. అబ్బా పాపం వాళ్ళే మళ్ళీ గెలిచేలాగా వాళ్ళు అడ్వాంటేజ్ ఇస్తున్నాడు. ఆ అడ్వాంటేజ్ నాకు నచ్చలేదు. సుడోకోలో గెలిచిన తర్వాత క్రికెట్ గేమ్ పెట్టారు, బోర్డు మీద హోల్స్ పెట్టి ఒక్కొక్క హోల్ ఒకటేమో పైన టాప్లో 6లు పెట్టాడు, 2 6లు, మధ్యలో ఏమో క్యాచ్లు 1లు 0లు అలా పెట్టాడు అనమాట. ఆ బాల్ని 2 రోప్స్ ఇచ్చి పైకి ఇలా లాక్కుంటూ వెళ్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ 6 దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ మధ్యలో డాట్స్లో పడిపోవచ్చు, లేదంటే అవుట్లో పడిపోవచ్చు. అవుట్లో పడిపోతే ఇంకా అవుట్ అయిపోయినట్టు వాళ్ళు. సో ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి సేమ్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇవ్వలేదు. నబీల్ లాస్ట్లో ఉన్నాడు కాబట్టి 4 బాల్స్ ఇచ్చాడు, పృథ్వీ తన పైన ఉన్నాడు కాబట్టి 5 బాల్స్ ఇచ్చాడు, అండ్ ప్రేరణకి 6 బాల్స్ ఇచ్చాడు. ఈ లెక్కను చూసుకుంటే అవినాష్కి 7 బాల్స్ ఇవ్వాలి, కానీ అవినాష్కి మాత్రం 8 బాల్స్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ టాస్క్ గెలిచాడు కాబట్టి ఒక 2 బాల్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు ప్రేరణతో కంపేర్ చేసుకుంటే. అంటే నబీల్తో కంపేర్ చేసుకుంటే పాపం డబుల్ ఇచ్చాడు అవినాష్కి. నాకు అది కొంచెం ఇంజస్టిస్ అనిపిస్తుంది. అంటే ఎంతైనా ఇప్పుడు లాస్ట్లో నా గేమ్ నా ఇష్టం అంటాడు, బిగ్ బాస్ గేమ్ కాబట్టి, బట్ మరీ అది కొంచెం ఇంజస్టిస్ అనిపిస్తుంది. ఎందుకంటే మిగిలిన ఆటగాళ్ళకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఛాన్స్ దొరకట్లేదు ప్రూవ్ చేసుకోవడానికి. ఫస్ట్ గేమ్ గెలిచినోడే తర్వాత గేమ్ గెలిచేలాగా చేస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ నిన్న గేమ్ కూడా చూసుకోండి, మొన్న గేమ్ కూడా రోహిణి గెలిచిన తర్వాత రోహిణికి ముందే 8 బాక్సులు ఇచ్చి 10 బాక్సులకి 8 బాక్సులు ఇచ్చి బ్యాలెన్స్ చేసుకోమని పట్టుకెళ్ళిపోమన్నాడు. సో అక్కడ రోహిణి ఆల్మోస్ట్ బ్యాలెన్స్ చేసేసుకుంటుంది అక్కడే. సో రోహిణికి గెలిచే ఛాన్సులు ఈజీగా ఉన్నాయి. సో మొన్న అదే జరిగింది. మొన్న పాపం గౌతమ్ కూడా ట్రై చేశాడు కానీ గౌతమ్ గంట కొట్టలేదు. గౌతమ్ కొంచెం ఆగాడు. గౌతమ్ గంట కొట్టుంటే గౌతమ్ గెలిచేవాడు, రోహిణి నెక్స్ట్కి వెళ్ళేది. బట్ ఇదన్నమాట జరుగుతుంది. ఏంటంటే అది కొంచెం ఇంజస్టిస్లా అనిపిస్తుంది. బట్ ఆటగాళ్ళు కూడా అది అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చే ఆటగాళ్ళు కూడా ఓకే ఫస్ట్ గేమ్ ఖచ్చితంగా మనం గెలవాలి, ఫస్ట్ గేమ్ గెలిస్తేనే నెక్స్ట్ గేమ్లో కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప ఫస్ట్ గేమ్ ఓడిపోతే మాత్రం మనం ఇంకా అవుట్ ఆఫ్ ద రేసే అనే ఫీలింగ్లో ఉంటే తప్ప నెక్స్ట్ టైం కంటెస్టెంట్స్ బాగా ఆడరు. సో ఇది కొంచెం వాళ్ళు గ్రహించాలి. అండ్ బోర్డు క్రికెట్ గేమ్ విషయానికి వస్తే నబీల్ ఆల్రెడీ అవినాష్ని తక్కువ అంచనా వేసాడని నేను చెప్పాను. అవినాష్ సుడోకు గెలిచాడు. నెక్స్ట్ పృథ్వీ విషయానికి వద్దాం. పృథ్వీని తక్కువ అంచనా వేసాడు కదా. పృథ్వీకి 5 బాల్స్ ఉన్నాయి, 5 బాల్స్ 5 6లు కొట్టేశాడు. అంటే నబీల్కి 4 బాల్స్ వస్తే 4 బాల్స్ 6లు కొట్టాడు. బట్ పృథ్వీని కూడా తక్కువ అంచనా వేసాడు కాబట్టి నేను పృథ్వీ గురించి చెప్తున్నాను. పృథ్వీకి 5 బాల్స్ వస్తే 5 బాల్స్ 6లు వేసాడు. సో పృథ్వీ 30 రన్లు కొట్టాడు. అండ్ ప్రేరణకు 6 బాల్స్ వచ్చినాయి. ప్రేరణ 5 బాల్స్ 6 వేసి ఒక బాల్ మాత్రం డాట్ వేసింది అనమాట. ఒక బాల్ 0 దగ్గర పడిపోయింది. అండ్ కమింగ్ టు అవినాష్కి 8 బాల్స్ ఉంటాయి, 7 బాల్స్ 6లు వేసాడు, ఒక బాల్ మాత్రం సింగిల్ అనమాట. సో ఏంటంటే అందరూ యాక్యురేట్గా మాట్లాడుకుంటే నబీల్కి 4 బాల్స్ 4 6లు వేసాడు, పృథ్వీ 5 బాల్స్కి 5 6లు వేసాడు. వీళ్ళిద్దరూ బాగా ఆడారు. బట్ ఏంటంటే బాల్స్ డిసడ్వాంటేజ్ వల్ల వీళ్ళిద్దరూ పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళీ అవినాష్కి 8 బాల్స్ కాబట్టి అవినాష్ సునాయాసంగా గెలిచేశాడు ఆ టాస్క్లో. సో హీరో అయిపోయాడు అనమాట, నెంబర్ 2 కంటెండర్ అయిపోయాడు ఫర్ ద టికెట్ టు ఫినాలే రేస్లో. బట్ ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇమీడియట్గా బిగ్ బాస్ ఏం చేశాడంటే మొన్న వచ్చిన అఖిల్ సార్థక్ కూడా ఒక అడ్వాంటేజ్ ఇచ్చాడు. మీరు ఒక 2 బాక్సులు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇలా సంథింగ్. సో ఇక్కడ కూడా ఏమైందంటే మన మానస్ అండ్ ప్రియాంకకు కూడా 2 బాల్స్ ఇచ్చి మీకు 2 బాల్స్ ఇస్తున్నాను, మీరు గెస్ట్స్ కాబట్టి మీకు ఒక పవర్ ఉంది, ఆ 2 బాల్స్ ఎవరికి కావాలితే వాళ్ళకి ఇవ్వమని చెప్పారనమాట. అక్కడ మానస్ ఏమన్నాడంటే యాక్చువల్లీ పృథ్వీకి ప్రేరణకు 6 బాల్స్ వస్తే 5 6లు వేసింది, ఒక డాట్ బాల్. పృథ్వీకి 5 బాల్స్ 5 6లు, సో 30. సో వీళ్ళిద్దరూ ఈక్వల్గా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా ఒకరికి ఇంజస్టిస్ అవుద్ది. నబీల్ లాస్ట్లో ఉన్నాడు కాబట్టి లీస్ట్లో ఉన్నాడు కాబట్టి నబీల్కి ఇద్దాం 2 బాల్స్ అని అన్నాడు మానస్. బట్ అక్కడ ప్రియాంక ఒక డెసిషన్ తీసుకుందండి. వాట్ ఏ డెసిషన్ అనిపించింది నాకు. చాలా క్లారిటీతో ఉంది. ఏమని చెప్పిందంటే ఇప్పుడు నబీల్కి మనం బాల్స్ ఇస్తే
నబీల్ ముందుకు వచ్చేస్తాడు. 2 6లు వేసాడు అనుకో 42 దగ్గరికి వచ్చేస్తాడు. 42 కాదు కానీ 36 దగ్గరికి వస్తాడు. అప్పుడు వీళ్ళని దాటేస్తాడు. యాక్చువల్లీ నబీల్ ముందు టాస్క్లో కూడా లీస్ట్ వచ్చాడు, ఇప్పుడు కూడా లీస్ట్ వచ్చాడు. ఇప్పుడు మనం బాల్స్ ఇచ్చి ముందుకు రప్పించి ఆ బ్లాక్ స్టార్ ఏ పృథ్వీకో ప్రేరణకో ఇవ్వాలి. అప్పుడు మనం దాన్ని ఏమంటారు, ఇన్జస్టిస్ చేసినట్టు, అన్యాయం చేసినట్టు. సో బ్లాక్ స్టార్కి నబీలే డిజర్వ్డ్ కాబట్టి ఇప్పుడు ఇది ఆపేసుకుందాం, ఈ పవర్ ఆపేసుకుందాం అని చెప్పారు. చాలా ధైర్యంగా బిగ్ బాస్ మేము ఈ పవర్ తీసుకోవట్లేదు, మేము ఎవరికి ఇవ్వట్లేదు బాల్స్ అని చెప్పేశారు. చాలా క్లారిటీ మైండ్తో ఉన్నారు. అక్కడ ఎవరికి అన్యాయం జరగకూడదు అనే మైండ్ సెట్తో ఉన్నారు. సూపర్ బాబా, ఆ డెసిషన్ నాకు చాలా బాగా నచ్చింది. మొన్న అఖిల్ వాళ్ళు బ్లాక్ స్టార్ ఇచ్చింది అయితే కంప్లీట్లీ అన్ఫెయిర్. మనం మాట్లాడుకున్నాం. విష్ణుప్రియ కంటే టేస్టీ తేజ యాక్చువల్లీ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయలేదు, 2 టాస్క్ కంప్లీట్ చేయలేదు. అలాంటప్పుడు టేస్టీ తేజకి ఇవ్వాలి. కానీ వీళ్ళేదో యూనివర్సు అది ఇది అంటది ఏంటో ఈమె అని చెప్పి ఆమెకి ఇచ్చారు, పాతి అన్ని పట్టుకుని ఆ టాస్క్లో వదిలేసి. సో విష్ణుప్రియ కూడా చాలా ఏడ్చింది. సో వీళ్ళు ఆ తప్పు చేయకుండా వీళ్ళు చాలా చాలా పర్ఫెక్ట్ జడ్జిమెంట్ అయితే ఇచ్చారు. సో నబీల్ డిజర్వ్స్ ద బ్లాక్ స్టార్ అని చెప్పి వాళ్ళే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏమైందంటే పాపం నబీల్ చాయిసే రాంగ్ అయింది. మొన్న ఆలోచిస్తే రోహిణి చాయిస్ రైట్ అయింది. రోహిణి ఏం ఆలోచించిందంటే ఓకే విష్ణుప్రియ ఫిజికల్ స్పీడ్ టాస్కుల్లో పెద్ద స్పీడ్గా ఉండదు, కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ తర్వాత మిగిలిన ఎవరు టేస్టీ తేజ కూడా ఆడలేడు, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటే మనకు బాగుంటుంది అని అనుకుంది. నిజంగానే వాళ్ళిద్దరూ బాగా ఆడలేకపోయారు. రోహిణి అంచనా కరెక్ట్ అయింది, రోహిణియే నెంబర్ 1 కంటెండర్ అయింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనోడు అంచనా ఏంటంటే వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుందాం, వీళ్ళిద్దరూ ఆడలేరు అని అనుకున్నాడు. బట్ వాళ్ళిద్దరే అవినాషే నెంబర్ 2 కంటెండర్ అయిపోయాడు, పృథ్వీ కూడా బాగా ఆడాడు. సో ఇదైతే జరిగిందనమాట. అండ్ ఇక నుంచి ఫస్ట్ ఎవరు ఆడినా సరే నెక్స్ట్ ఇంకా టికెట్ టు ఫినాలే ఇంకా నాకు తెలిసి ఇంకో 2 అవుతారు. సో వాళ్ళిద్దరిలో కూడా ఫస్ట్ గేమ్ వెరీ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గేమ్లో ఓడిపోతే మాత్రం వాళ్ళకి సెకండ్ గేమ్లో అంత ప్రయారిటీ అడ్వాంటేజ్ ఉండదు కాబట్టి గెలిచే ఛాన్సులు చాలా తక్కువ అనమాట అది. అండ్ మోర్ ఓవర్ నాకు బాగా నచ్చిందబ్బా నాకు ఈ డెసిషన్. వాళ్ళిద్దరూ జడ్జిమెంట్ తీసుకుని ఆ బాల్స్ మేము ఇవ్వం, మాకు ఈ పవర్ మేము యూజ్ చేసుకోవట్లేదని చెప్పారు చూడండి. గ్రేట్ థింగ్. అంటే బిగ్ బాస్కి చాలా క్లారిటీ మైండ్తో ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు స్మార్ట్ ప్లేయర్సే. మానస్ చాలా స్మార్ట్గా ఆలోచిస్తాడు, ప్రియాంక కూడా చాలా స్మార్ట్గా. వాళ్ళు కొంచెం వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే చాలా లాజికల్గా ఉంటుంది. పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. అండ్ అవినాష్ కంగ్రాచ్యులేషన్స్, ఎంటర్టైనర్ నుంచి ప్లేయర్గా కూడా మారాడు. తను ఎంటర్టైనర్ ఆల్సో ప్లేయర్ ఆల్సో అని ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. నాకు బాగా నచ్చింది. అండ్ బ్యాక్ బిచ్చింగ్ కూడా అవినాష్ దగ్గర తగ్గింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంపేర్ టు రోహిణి అండ్ టేస్టీ తేజ వాళ్ళు మాత్రం ఇంకా కంటిన్యూ అయ్యేలాగా ఉన్నారు. టేస్టీ తేజ ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్లో కనిపించాడు కదా, అనవసరంగా ఇలాంటివి నెగిటివిటీ ఏ వైపు ఎక్కువ చూడడం వల్ల ఏంటంటే వీళ్ళే ముందు ఎలిమినేట్ అయిపోతారు. సో అది తగ్గించుకుంటే మంచిది. వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి తగ్గ పాజిటివిటీ కూడా చూపిస్తే ఖచ్చితంగా ఫినాలేకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా 2 వారాలే ఉంది కాబట్టి మేబీ గేమ్ అంత మార్పు ఓటింగ్స్లో అంత మార్పు రాకపోవచ్చు, కానీ ఎంతో కొంత మార్పు అయితే వస్తుంది. ఒక్క సెకండ్ చాలు. మీరు ఫస్ట్ సీజన్ చూడండి. ఫస్ట్ సీజన్లో ఆదర్శ్ రన్నర్ అవుతాడని ఎవ్వరు ఇమాజిన్ కూడా చేయలేదు. ఆదర్శ్ కంటే ఇప్పుడు శివబాలాజీ, హరితేజ వీళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని అనుకున్నారు. నవదీప్, సో వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్లో ఆదర్శ్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ సన్ వచ్చారో అప్పటి నుంచి ఆదర్శ్ గ్రాఫ్ ఒక్క రేంజ్లో మారిపోయింది. తను రన్నర్ అయ్యాడు. లాస్ట్ వరకు శివబాలాజీకి కాంపిటీషన్ ఇచ్చి రన్నర్ అయ్యాడు. ఒకే వాళ్ళ అబ్బాయి ఎంతో క్యూట్గా ఉన్నాడు, ఆదర్శ్ వాళ్ళ అబ్బాయి. తను వచ్చాడు, తనతో ఆడుకున్నారు ఆ రోజు హౌస్ అంతా. వెంటనే ఆదర్శ్ మీద ఓటింగ్స్ అలా పెరిగిపోయినాయి అనమాట. సో ఓటింగ్స్ ఎందుకు పెరుగుతాయి అనేది కూడా మన చేతిలో ఉండదు. ఏదో ఒక చిన్న మూమెంట్ ఉండొచ్చు. సో ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియదు, లాస్ట్లో కూడా మారచ్చు. సో ఇప్పుడు కూడా అవినాష్ చూడండి మంచి పాజిటివిటీ చూపించాడు, తన మీద తను కాన్సన్ట్రేట్ చేశాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే మరో పక్క అద్భుతమైన ఆట తీరుని కనపరిచాడు. సో ఇలా ఆడితే ఖచ్చితంగా పాజిటివిటీ అయితే ఉంటుంది. సో అదే అనమాట ఏంటంటే అవినాష్ నాకు ఈరోజు బాగా నచ్చాడు. తను ఎంటర్టైనర్ నుంచి ప్లేయర్ అనిపించుకున్నాడు. మోర్ ఓవర్ బ్యాక్ బిచ్చింగ్, ఈ వెనక చాడీలు చెప్పుకోవడం వాడి గురించి వీడి గురించి తగ్గించి తన మీద తను కాన్సన్ట్రేట్ చేసి గెలవాలి, నేను ఎలాగైనా టికెట్ టు ఫైనల్కి వెళ్ళాలి, ఫైనల్కి వెళ్ళాలి, ఫినాలేకి వెళ్ళాలి అని చెప్పి ఒక పాజిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నాడు. తనలో ఒక పాజిటివిటీ థాట్ అయితే, ఆ పాజిటివ్ థాట్స్ అయితే వస్తున్నాయి. సో ఇలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫినాలేకి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటాను. అండ్ ఇంకా టేస్టీ తేజ, రోహిణి వాళ్ళు ఇంకా తేజ నిన్నే చూసాం కదా చాడీలు వెనకాల చెప్పుకోవడం వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఆ నెగిటివిటీ వైపు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అది మానేస్తే మంచిది. ఈవెన్ దో గౌతమ్ కూడా విన్నింగ్ రేస్లో ముందున్నాడు కాబట్టి తను కూడా ఈ ఏదో ఒక తప్పు వెతికి రైస్ చేసి వాయిస్ రైస్ చేద్దాం అనే సెన్స్, ఆ నెగిటివిటీ మానుకుని
పాజిటివిటీ వైపు చూపించుకుని ఏదో ఐ మీన్ తనలో ఉన్న పాజిటివ్ స్పిరిట్ని బయటకు పంచితే తను కూడా విన్నర్ అవ్వాలని నేను కూడా కోరుకుంటాను. సో ఇదనమాట నేను కోరుకున్నది. అయితే మళ్ళీ చూద్దాం. ఇంకా ఆల్రెడీ ఇద్దరు టికెట్ టు ఫినాలేకి రోహిణి అండ్ అవినాష్ వెళ్ళారు కాబట్టి టికెట్ టు ఫినాలే కంటెండర్స్ కింద ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా మిగిలిన కంటెండర్స్ ఎవరు వెళ్తారనేది చూద్దాం ఎవరు టికెట్ టు ఫినాలే గెలుస్తారో, ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారో. అదనమాట. రేపు కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్ సైనింగ్ ఆఫ్.